మనం బ్రతికే ప్రతి క్షణం మనల్ని ప్రేమించే వాళ్ళతో బ్రతకడమే జీవితం. ఎందుకంటే మనం మరణించిన తర్వాత ఈ జీవితమే వారికి జ్ఞాపకం. ప్రేమగా నాటినా, కోపంగా విసిరేసిన విత్తనం తన లక్షణం కోల్పోదు. మీరు జీవితంలో నష్టపోయినా తిరిగి పుంజుకోగలరు. ఎందుకంటే చెట్టు కింద పడిపోయినా దానికి ఉన్న కొద్దిపాటి వేర్లను ఆసరాగా చేసుకొని మళ్ళీ పెరుగుతుంది. మరచిపోకండి. నిజాలను నిర్లక్ష్యం చేసినట్లయితే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనకు కనపడవు. ఒకరిని ద్వేషిస్తే వాళ్ళల్లో ఉన్న మంచితనం కనపడదు. ఓడినవాడు మళ్ళీ గెలవవచ్చు, కానీ దిగజారిపోయినవాడు మాత్రం మళ్ళీ లేవడు. ఒక ఎద్దుకు 1 సంవత్సరం బండి లాగడం తర్ఫీదు ఇస్తే మనం చెప్పినట్టే ఉంటుంది, కానీ మూర్ఖుడికి 30 సంవత్సరాలు చెప్పినా వాడి గుణం మారదు. ఇష్టానికి ప్రేమకి చాలా తేడా ఉంటుంది. ఇష్టపడితే ఏదైనా చేయాలనిపిస్తుంది. అదే ప్రేమిస్తే ప్రాణమైనా ఇవ్వాలనిపిస్తుంది. ఆశపడు, తప్పులేదు. అలా అని ఆశకి అలవాటు పడకు. ఎందుకంటే అది నీలో లేని ఒక వింత మనిషిని పుట్టిస్తుంది. చివరికి మీ జీవితాన్ని సైతం నాశనం చేస్తుంది. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. మర్రి రావి చెట్టులా ఎదగకపోయినప్పటికీ కుండీలో పూల మొక్కలా ఎదగండి, కానీ కలుపు మొక్క కాకూడదు. టీ మరియు బిస్కెట్ నేర్పించే పాఠం ఏమిటంటే, ఎవరితోనైనా లోతుగా మునిగిపోతే ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని విడిచేస్తారు అని. నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు ఎప్పుడు ఒకేలా మాట్లాడతారు. అదే నీతి నిజాయితీ లేని వాళ్ళు నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరోలా మాట్లాడతారు. నీ కష్టాన్ని చూసి ఇంకొకరు నవ్వితే నవ్వని, పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం ఇంకొకరి కష్టాన్ని చూసి ఎప్పుడూ నవ్వకు. అబద్ధం చెప్పడానికి అలవాటు పడిన నాలుకని అమృతంలో తడిపిన నిజం చెప్పాలంటే 1/2 నిమిషమైనా తడబడకుండా చెప్పలేదు. నలుపు రంగు దుశ్శకునం కావచ్చేమో, కానీ ప్రతి బ్లాక్ బోర్డు విద్యార్థి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుతుంది. పేదవాడు తన రోజుటి ఆహారం కోసం పరిగెడుతుంటాడు. అదే సమయంలో ఉన్నవాడు తిన్నది అరగటానికి పరిగెడుతూ ఉంటాడు. ఆలోచించకుండా చదివే చదువు జీర్ణించుకోకుండా తినడం లాంటిది. మధ్యతరగతి కుటుంబాలలో లైఫ్ అసలు బోర్ కొట్టదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది. ఎక్కువ మంది ఆమోదించినంత మాత్రాన అబద్ధం నిజం కాదు, తప్పు ఒప్పు కాదు, దెయ్యం దైవం కాదు. నిజం ఎప్పటికీ నిజమే. విలువనిచ్చే వారిని హార్ట్లోనూ, విలువ ఇవ్వని వారిని మ్యూట్లోనూ పెట్టుకుంటే జీవితం క్యూట్గా, కూల్గా సాగిపోతుంది. ఏ వ్యక్తిని చులకనగా చూడకండి. ఎందుకంటే సూర్యుడు ఒంటరిగానే ఉంటాడు, కానీ ఇతర వాటి కంటే ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు. మనసు ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువ ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. ఎవరి కోసమో నిన్ను మార్చుకోనవసరం లేదు, కానీ నీ కోసం అందరినీ, అన్నింటినీ వదులుకున్న వారిని మాత్రం జీవితంలో వదులుకోవద్దు. బంధం కోరుకునేది ఏమిటంటే షరతులు లేకుండా ప్రేమించాలని, చెడు ఉద్దేశం లేకుండా మాట్లాడాలని, అన్ని సమయాల్లో తోడుగా ఉండాలని, అన్నింటికంటే ముఖ్యంగా ఏమీ ఆశించకుండా శ్రద్ధగా చూసుకోవాలని. గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. కొన్ని కన్నీళ్ల వెనుక కలతలు, కలతల వెనుక కారణాలు, కారణాల వెనుక కథలు తెలుసుకోకపోవడమే మంచిది. అప్పుడే మన మనసుకి శాంతి, మనకి మనశ్శాంతి. ఒక్కోసారి శత్రువు ఎక్కుపెట్టిన బాణం కంటే మన పంటి కింద తొక్కి పెట్టిన మాటే ఎక్కువగా గాయపరుస్తుందేమో మనల్ని. ఓ స్త్రీ కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అనుమానించే వాడితో బ్రతకడం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాంటిది.